జై శ్రీరామ్. వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ధర్మము వర్సెస్ అబ్రహమిక్ రిలీజియన్స్ మధ్యలో ఉన్నటువంటి ఫండమెంటల్ డిఫరెన్స్ తెలుసుకుందామండి. ఎందుకంటే రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ 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 పొలిటీషియన్స్ ఎలాగో బ్లఫ్ చేస్తూనే ఉంటారు, అబద్ధాలు చెప్తూనే ఉంటారు. లాట్ ఆఫ్ సూడో సెక్యులర్స్, మనది హిందువుల పట్ల ఎక్కువ మంది సూడో సెక్యులర్స్ అవ్వడం మూలంగా వాళ్ళకి ఏంటంటే మన మన ధర్మం గురించి ఏం తెలియదు, మన సంస్కృతి గురించి ఏం తెలియదు, మన దాని గురించి మనం ఏం తెలుసుకోరు. కనీసం గీతా ఉపనిషత్స్, రామాయణ భారతాలు చదివారు, కనీసం ప్రవచనకర్తల ద్వారా విని తెలుసుకోరు. కేవలం సినిమాలు, డైలాగులు, సినిమాలోను, టీవీ సీరియల్లోను పొలిటికల్ గూన్స్, పొలిటీషియన్స్ చెప్పే ఫాల్తూ స్పీచ్లను విని వాళ్ళ ఫాల్తూ మాటలను నమ్మి అవే వేస్తుంటారు అనమాట. అన్ని 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 మతాలు ఒకటే, దేవుడు అన్ని మార్గాల్లో ఏది మార్గంలో పోయినా కూడా దేవుడిని రీచ్ అవుతారు అని వీళ్ళకి తెలిసినట్టు. మనది చదవలేదు, వాళ్ళే అసలుకే చదవలేదు. వాళ్ళ పాషాణ మతాలకు సంబంధించిన పుస్తకాలు చదివినరా? మనే చదవడానికి పాషాణ వీళ్ళు ఎప్పుడు చదివిన? వీళ్ళు చదవకుండానే అన్ని మతాలు ఒకటని ఒక థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్ చెప్తే ఎలా నమ్ముతారండి? సినిమాలలోనూ టెలివిజన్ మీడియాలో కూడా మొత్తము అన్ని రకాల వెబ్ సిరీస్ లోపల అన్నిటిలో కూడా మన భారతదేశ వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి, మన సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి దుష్ప్రచారం జరుగుతుంటుంది కదా. అసలు ఫండమెంటల్ మొదలు పెట్టుకొని సర్ఫేస్ లెవెల్ వరకు 100% పోల్సే పాట అనమాట. ధర్మముకు మతానికి అసలు ఎటువంటి పోలిక లేదండి. 100కు 100% కంప్లీట్ ఆపోజిటే. కనీసం ఇంత కూడా సిమిలారిటీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మం అంటే సర్వభూతహితము, అంటే అన్ని జీవులకు శుభం కలగజేయడము, అన్ని జీవులకి ఈ భూమి మీద బతికే హక్కు ఉన్నదని గుర్తించడం ఫస్ట్. అంటే ఏంటిది? ఇప్పుడు అంటే అప్పుడు అన్ని జీవులకు భూమి మీద బతికే హక్కు ఉన్నది అంటే అర్థం ఏంటిది? మనం వేరే జంతువులను కోసుకొని చంపుకొని తినడానికి వీలేదని అర్థం. మరి అందరూ ఇది ఫాలో అవుతారా? ఇప్పుడు అందరికీ తెగబడి మొత్తం అన్ని రకాల జంతువులను కోసుకొని మసాలా వండుకొని మసాలాతో కలిపి బిర్యానీ తినడమే ఇష్టమే కదా. ఇప్పుడు అందరూ ఒప్పుకోరు. ఎందుకంటే బలవంతుడు బలహీనుని చంపడం అన్యాయం అని మనం అంటున్నాం. మరి మనకంటే బలహీనమైన జంతువులు మనం చంపి తింటున్నావా లేదా? మరి అవి మూగజీవులు, వాటి ఎడవడం లేదా? గొర్రెలు కోసుకొని తిన్నప్పుడు దానికి పిల్ల మేక ఎడవడం లేదు, పిల్ల గొర్రె ఎడవడం లేదండి. పిల్ల గొర్రెని కోసుకొని తిన్నారా? దాని తల్లి మేక ఎడవడం లేదా? ఆ కన్నీళ్ళు మనకు కనబడుతున్నాయి. మనం పట్టించుకుంటున్నామా? మనకు మన మానవత్వం ఉంది, మన మనుషులమని చెప్పుకునే హక్కు మనకి ఎక్కడదండి? మానవత్వం గురించి మాట్లాడే హక్కు నిజానికి చాలా అతి కొద్ది మందికే ఉంటుంది. అందరికీ మానవత్వం గురించి మాట్లాడే హక్కు అసలే ఉండదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే అసలే ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గులు ఎవరంటే డెకాయిట్స్ తోని ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేది పొలిటీషియన్స్ అన్నమాట. అంటే కొంతమంది పొలిటీషియన్స్ మంచి వాళ్ళు ఉంటారు, జాతీయవాదులు, వాళ్ళ గురించి అంటే నేను మిగతా 98% ఉండేటోళ్ళందరూ కూడా కంప్లీట్ థగ్స్, డెకాయిట్స్ అండ్ హూలిగన్స్. ఏమాత్రం మొరల్ వాల్యూస్, ఎథిక్స్ లేనటువంటి వాళ్ళు అనమాట. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫండమెంటల్ డిఫరెన్స్ అంటే అన్ని జీవులకు సమాన హక్కు ఉంది ఈ భూమి మీద అనేది ధర్మము, సర్వభూతహితం అన్నమాట. మన మన మంత్రాల వేదం ఏం చెప్తుందంటే పృథ్వీ శాంతి, అంతరిక్ష శాంతి, జలశాంతి, వనస్పతి శాంతి, అంటే పంచభూతములు అన్నీ శాంతి ఉండాలి. ప్రకృతి లోపల సమస్త జీవులకు తగినంత ఆహార సమృద్ధిగా దొరకాలి, అన్నిటికీ తగినంత అడవులు ఉండాలి, అన్ని జీవులు బతకడానికి తగినంత చెట్లు ఉండాలి, పండ్లు ఉండాలి, కాయలు ఉండాలి అని మన మన ధర్మం చెప్తానండి. వేదములు వర్షాలు చెప్తారనమాట. అంటే ఏంటిది? ఒక చెట్టు మీద పండ్లు ఉన్నాయంటే మనుషులు అన్ని ఉన్నాయని కోసుకొని తింటే అధర్మం అవుతుంది. అది ఆ కూతలు, ఉడతలు, కుందేళ్ళు, ఇక అనేక బలహీన జీవులు ఉంటాయి. అవి మీతో మాట్లాడలేవు, ఫైటింగ్ చేయలేవు మీతోని. అవి మనుషులు కనపడగానే పారిపోతాయి అవి. మరి వాటికి కూడా ఆహారం ఉండనివ్వాలి, అభివృద్ధి బతకాలని మనం కొంచెమే ఒక 4 పండ్లు చెట్టు మీద ఉంటే ఒక పండే కోసుకొని తినాలి. అది మానవ ధర్మము. నువ్వు 4 కోసుకుని ఉంటే నువ్వు అధర్మపరు, దుర్మార్గుని అర్థం అనమాట. ఇంట్లో మానవత్వం ఏమి లేదని ఇంత సూక్ష్మంగా మన వేదములు మనుషులు చెప్తారు. ఒక చెట్టు మీద 2 పూలు ఉంటే ఒక పువ్వు కోసుకోవాలి తప్ప ఇంకో పువ్వును కొనాలని కోసుకోవడం వీళ్ళది మన ధర్మం చెప్తాంది. ఎందుకు 2 పూలు కోసుకోవద్దు? దేవునికి 2 పూలు మేము దేవునికి పెడతాం అని మీరు అనొచ్చు, అది స్వార్థము. ఇంకొక పువ్వు చెట్టు మీద వదిలినప్పుడు ఆ పువ్వు లోపల తేనెను తీసుకోవడానికి ఒక తుమ్మెద వస్తుంది.
తేనెటీగ వస్తుంది, దాని మకరందాన్ని ఆఘ్రానించి ఆ తుమ్మెద ఆనందిస్తుంది. దాని తేనెను తాగి తేనెటీగ బతుకుతుంది. దాని నుంచి పోయే మనుషులు ఆ పువ్వును, చెట్టు మీద ఉన్న పువ్వును చూసి, అందాన్ని చూసి సంతోషపడతారు, వాళ్ళ మనసుకు సంతోషం కలుగుతుంది. ఇది ధర్మం అంటే. ఒక మనిషికి ఇండైరెక్ట్గా, డైరెక్ట్గానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా నువ్వు వాళ్ళకు సంతోషాన్ని కలిగించడం, ఆహ్లాదాన్ని కలిగించడం సంస్కృతి ఏది ఉందో దాన్ని మాత్రమే ధర్మం అనబడుతుంది. అంటే ఆల్వేస్ థింక్ అబౌట్ అదర్ ఫెలో లివింగ్ ఆర్గనిజం, నాట్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. కేవలం తోటి మనుషులు మాత్రమే కాదు, తోటి మనుషుల గురించి మాత్రమే కాదు, కేవలం మనుషుల గురించి మాత్రమే అయితే అది స్వార్థం అవుతుంది. అసలు తోటి మనుషుల గురించి కూడా ఇప్పుడు అబ్రమిక్ రిలీజన్స్ అయితే ఉంటే అసలు తోటి మనుషులను కూడా సహించరు వాళ్ళు. అందరి చంపితే మాకు స్వర్గం వస్తుంది, ఇక్కడ మేము ఎంజాయ్ చేయొచ్చు అని వాళ్ళ పుస్తకాలలో అట్లే ఉన్నది. అసలు వాళ్ళ హ్యూమానిటీకి అసలు అవకాశమే లేదు ఆ మతాల లోపల. ఎందుకంటే ఏం చెప్తానే వాళ్ళ పుస్తకాలు, భూమిని మా కోసమే పుట్టించిండు దేవుడు, మా కోసమే సూర్యుడిని సృష్టించిండు, మా కోసమే చంద్రుడిని సృష్టించిండు, మా కోసమే అన్ని జంతువులను సృష్టించిండు, కాబట్టి అన్ని కోసుకొని తినచ్చు, భూమిలో ఉన్న అన్ని ఖనిజ సంపదలను మేమే వాడుకోవచ్చు అని వాళ్ళు అంటున్నారు. కేవలం మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం ఫాలో అవ్వాలంటే జస్ట్ వాళ్ళ మత పుస్తకాన్ని ఫాలో అయ్యి వాళ్ళ దేవుడిని పట్ల వాళ్ళు విశ్వాసం చూపెడితే చాలట, వాళ్ళ స్వర్గం రిజర్వేషన్ అయిపోతుందంట. మిగతా వాళ్ళందరినీ అందరూ నరకనికి పోతారట. ఇది పాషండ మతాలు చెప్పేటటువంటి ఐడియాలజీ. పాషండ మతాలు, కమ్యూనిజం అనేది ఉన్నది కదా, సొఫిస్టికేటెడ్, వైట్ కలర్లో కనబడుతుంటుంది మీకు. అది యాక్చువల్గా రెడ్, కానీ వాళ్ళు పైకి మాత్రం వైట్ లాగా నడిపిస్తుంటారు. యాక్చువల్ వాళ్ళ కలర్ రెడ్ కలర్, రక్త పిపాసులు అన్నమాట. ఈ రెడ్ ఫ్లాగ్ అది కూడా ఏంటిదంటే కంప్లీట్ పాషండ మతాల క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాళ్ళ ప్రవక్త ఒకడే, వాళ్ళ ఒక హోలీ బుక్, వాళ్ళకు ఒక బుక్ ఒక మనిషి, ఒక థియరీ ఉన్నదంటే వాడి పాషండ మతాలని అర్థం. అది అక్కడ జ్ఞానానికి అవకాశమే లేదు. అన్ని జీవులకు బతికే హక్కు ఉంది అంటే అడవులను పెంచాలి, అడవులు తగ్గించవద్దు అంటే ఏం చేయాలి? లక్షల కోట్ల సంవత్సరాల నుంచి విన్న భారతీయ సంస్కృతి, భారతదేశ ప్రజలు జనాభా ఎందుకు పెరగలేదండి? కేవలం ఈ 200 సంవత్సరాల నుంచి జనం, ఈ 1000 సంవత్సరాల నుంచి జనం పెరిగింది, 200 సంవత్సరాల నుంచి మరీ విపరీతంగా పెరిగింది. ప్రపంచ జనాభా 750 కోట్లు అయింది. ఇప్పుడు 700 ఇంత అయిపోయింది అనమాట. గింతగానం జనాభా పెరిగింది. ఇదో లక్షల సంవత్సరాల నుంచి 1 బిలియన్ దాటంది జస్ట్ 300 సంవత్సరాల లోపల 7.5 బిలియన్స్కు ప్రపంచంలో జనాభా పెరిగిందండి. దానికి కారణం ఏంటిది? 2 పాషండ మతాలు. మొత్తం విపరీతంగా పిల్లలను కంటుంటారు, వేరే దేశాలను ఆక్రమించుకొని అక్కడ మగవాళ్ళని చంపేసి వాళ్ళ భార్యలను, వాళ్ళ అమ్మాయిలను, వాళ్ళ చెల్లెలను ఎత్తుకుపోయి వాళ్ళని సెక్స్ స్లేవ్స్గా వాడుకొని వాళ్ళ చాలా విపరీత సంతానాన్ని పుట్టించి వాళ్ళ యొక్క రాక్షస సైన్యాన్ని తయారు చేయడం. ఇది వాళ్ళ యొక్క ఎజెండా, టు కాంకర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని వాళ్ళ మతరాజ్యాన్ని మతరాజ్య స్థాపన కోసం కృషి చేస్తుంది ఒక పాషండ మతం. ఇంకొక పాషండ మతం కూడా అలాగే కృషి చేస్తున్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంత క్రూయల్ కాదు, కొంచెం వాళ్ళు వాటర్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ సైన్స్, టెక్నాలజీ, బుద్ధి, తెలివి, ఎడ్యుకేషన్ బాగున్నది కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా, యుఎస్, యూరోపియన్ కంట్రీస్ బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలివి ఉంటుంది. ఇంత మూఢ నమ్మకాలు ఇంతగా ఉండేయన్నమాట వాళ్ళకు. ఇక ఎడారి మతానికి మాత్రం కంప్లీట్ 100% మూఢత్వమే. అక్కడ సైన్స్, చదువుకు ఏమి అవకాశమే లేదనమాట. ఇల్లిటరేట్స్, కంప్లీట్గా ఇల్లిటరేట్స్. చదువుకున్నవాడు కూడా, సెమీ లిటరేట్ కూడా, చదువుకున్నోళ్ళు కూడా చదువుకొని మూర్ఖులు ఎట్లుంటారో చదువుకున్న కూడా అంతే సమానంగా మూర్ఖత్వం ఉంటుంది వాళ్ళలో కూడా. అంటే కేవలము మత మూఢత్వం తప్ప ఇంకా వేరే ఏముంటుంది అక్కడ. రేషనల్ థింకింగ్ అవకాశమే లేదనమాట. కాబట్టి ధర్మం అంటే అన్ని జీవులకు బతికే హక్కు ఉన్నదని, అన్ని అడవులను జనాభాను ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి, పాపులేషన్ కంట్రోల్ ఉంచుకోవాలి, అడవులను తగ్గనియద్దు, అడవులు పెంచాలి, పండ్ల చెట్లను పెంచి పక్షులు, పిట్టలు, పావురాలు, అన్ని రకాల పక్షులు, కుందేళ్ళు, ఉడతలు, అన్ని జీవులు బతకడానికి తగినంత ఆహారాన్ని సమకూర్చాలి. చెట్లు నీళ్ళు, అడవులలో చెట్లు చుట్టుపక్కల అవుట్స్కట్స్లో కూడా చెరువులను తవ్వించి పశువులకు, జంతువులకు తాగడానికి తగినంత నీళ్లు సదుపాయం ఏర్పాటు చేయాలి. ఇది మానవుల యొక్క కర్తవ్యం అండి. మనిషికి దేవుడు ఎక్కువ శక్తి ఎందుకు ఇచ్చింది తెలుసా? ఎక్కువ శక్తి ఇచ్చింది వాటిని కోసుకొని తినమని కాదు, బలహీనమైన జీవులకు బతకడానికి సాయం చేయమని భగవంతుడు మనిషికి ఎక్కువ శక్తి ఇచ్చిండు. అందుకనే మనిషికి ఉత్తమ జీవి, భగవంతుని దృష్టిలో మనిషి పరమేశ్వరుడి దృష్టిలో మనిషి ఉత్తమ జీవి అంటే అర్థం ఏంటి తెలుసా? మిగతా జీవులకు మేలు చేయడానికి తను కృషి చేయాలి.
ఇది మానవుని యొక్క కర్తవ్యం అన్నమాట. కర్తవ్యాన్ని పాలనే ధర్మము అంటే ఇట్ ఇస్ నేచురల్ లా. ధర్మానికి కరెక్ట్ సమానమైన పదము నిజానికి ఇంగ్లీష్ లోపల ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదు. అంటే వాళ్ళ ధర్మానికి కాన్సెప్ట్ లేదు వాళ్ళకు. మనమే మన యోగులు మన ఋషులే స్వామి వివేకానంద నుంచి మొదలుపెట్టుకొని ఈనాడు సద్గురు జగి వాజీ వరకు వీళ్ళంతా కూడా మహాత్ములు అందరూ కూడా ఏంటంటే నేచురల్ లా అని పేరు పెట్టిండ్రు ధర్మానికి. వాళ్ళు నేచురల్ లా. నేచురల్ లా అంటే ఏంటిది? ఇన్ అకార్డింగ్స్ టు ద ఇన్ ద లా ఇన్ అకార్డింగ్స్ టు ద నేచర్. ప్రకృతికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏమున్నాయో వాటిని ధర్మం అని పేరు పెట్టింది అనమాట. అంటే ఇది ప్రకృతిని నువ్వు మాత్రం డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు. అంటే జల కాలుష్యము వాయు కాలుష్యము చేయడానికి వీలు లేదు. అడవులను కొట్టేయడానికి వీల్లేదు. ఉన్న అడవులను ఇంకా పెంచాలి కానీ కూర్చోవద్దు. అంటే ఏంటి? మనుషులు జనాభా పెంచుకుంటూ అడవులను నరకేసుకుంటూ మొత్తం ఫ్లాట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకొని ఫ్లాట్ల మీద ఫ్లాట్ కొనుక్కుంటూ బంగ్లాలు కట్టుకుంటూ ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా అడవుల చెట్టు లేకుండా చేస్తే, చెట్టు మీద భూముల మీద చెట్టే లేకుండా చేస్తే వర్షాలు ఎక్కడ పడతాయి? రేపు డబ్బు కట్టలు తింటారా? డాలర్స్ రూపాయలు తింటారా? బంగారం తింటారా? మనుషులకు ఆహారం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? తగినంత ఆక్సిజన్ ఎక్కడ తయారవుతుంది? రోగాలు వస్తే మనుషులకు ఎట్లా తగ్గుతాయి? మందులు ఎలా పనిచేస్తాయి? ఇప్పటికే వాయు కాలుష్యం జల కాలుష్యంతో బాధపడుతున్నాము మనము. ఈ వాయు కాలుష్యం తగ్గించుకోవాలన్నా జల కాలుష్యం తగ్గించుకోవాలన్నా కూడా ధర్మాన్ని అనుసరించాలి. వాయు కాలుష్యము జల కాలుష్యము అనేది లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మము సంప్రదాయాన్ని పాటించేంత వరకు ఈ భూమి మీద భారతఖండం లోపల ఈ భరతఖండం మొత్తం ఏషియా మొత్తం భరతఖండం కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఆర్య సంస్కృతి ఉండేదండి. సనాతన ధర్మ సంస్కృతి ఉండేది. అంటే ఏంటి? అడవులను విపరీతంగా ఒక ఊరుకు చుట్టూ ఒక 20, 30, 50 అడవులు ఉండేదండి. అంటే మనుషుల జనాభా చాలా తక్కువ, జంతువుల జనాభా చాలా ఎక్కువ అన్నమాట. ఎప్పుడు ఊర్ల మీద క్రూర మృగాలు దాడి చేసేటప్పుడు అప్పుడు రాజులు పోయి వేటాడేది. పులులను సింహాలను వేటాడి ప్రజలను రక్షించేవాళ్ళు. కానీ లేగలను కుందేలను చంపి తినేవాళ్ళు కాదు. క్షత్రియుడు క్రూరమృగాలు వేటాడలే. అంతేగాని సాధు జీవితాలను గడ్డి బతికే జింకలను కుందేళ్లను మేకలను తినడం కాదు. అవన్నీ ఈ సాధు జీవులను కూడా కూలను మేమ అరుసు అది గడ్డి తిని బతికే మేకను గొర్రెపిల్లను తినే మనిషి మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? కాబట్టి అన్ని జీవులకు ఈ భూమి మీద బతికే హక్కు సమానంగా ఉంది అని చెప్పే ధర్మమే సనాతన ధర్మము. దానికి కంప్లీట్ ఆపోజిట్గా అన్నీ మా కోసమే, మా దేవుడు అన్నీ మా కోసమే సృష్టించిండు. ఈ భూమిని, ఈ నవగ్రహాలను, సోలార్ సిస్టమ్ను, సౌరమండలాన్ని, ఈ మొత్తం ఈ సంపదలను, ఈ ప్రపంచ సంపదలను, ప్రపంచం మీద ఉన్న సమస్త జీవరాశులను మేము తినడానికే మా దేవుడు పుట్టించిన అని చెప్పే పాషండ్ల మతాలకు ఎటువంటి పోలిక లేదు. దే ఆర్ ఫండమెంటల్లీ అపోజిట్. కాబట్టి అన్ని మతాలు సమాధానం చెప్పే పొలిటికల్ ఇడియట్స్కి పళ్ళు రాలేలాగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. సూడో సెక్యులర్స్, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ డోంట్ మిస్లీడ్ అదర్ పీపుల్. మీరు ఎట్లా మీ అజ్ఞానంలో మీరు అజ్ఞానంలో ఉండాలనుకుంటే హ్యాపీగా ఉండండి, అలాగే చావండి. కానీ వేరే వాళ్ళకు మీ మాయ మాటలు, దొంగ మాటలు చెప్పి అన్ని సమానమే అని, అన్ని మతాలు ఒకటే చెప్తుంది, అన్ని దేవుని దగ్గర తీసుకుపోతాయని అమాయకులైన హిందువులను ఇంకా గొర్రెలాగానే బతికేలాగా కంటిన్యూ చేయకండి. ఇదివరకే గొర్రెలాగా బతుకుతున్నారు హిందువులు, ఇంకా ఇదే గొర్రెలాగా మూర్ఖులుగా జీవించే ఏది ఉంటే హిందువులకు మిగిలిన ఏకైక దేశం భారతదేశములో హిందువులకే మనుగడ ప్రసార్థం అయిపోయి చరిత్రలో తారకర్పంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అన్నీ మా కోసమే అనే స్వార్థపూరితమైనటువంటి పాషండ మతాలకు సర్వభూత హితాన్ని, సమస్త విశ్వశాంతిని కాంక్షించే సనాతన ధర్మానికి ఎటువంటి పోలిక లేదు. ఈ ప్రపంచంలో ధర్మము ఒక్కటి ఉన్నది, అది సనాతన వైదిక ధర్మము మాత్రమే. పాషండ మతాలు ధర్మము కాదు. దే ఆర్ జస్ట్ సెల్ఫిష్ ఐడియాలజీస్. మనుషుల కోసము, మనుషుల చేత, స్వార్థపరులైన మనుషుల చేత రాసుకోబడ్డేటువంటి ఐడియాలజీస్. వాటికి ఎటువంటి స్పిరిచువల్ శాంక్టిటీ లేదు. అక్కడ దేవుడిని నమ్ముతున్నారు కదా అంటే అది బ్లైండ్ ఫెయిత్ మాత్రమే, కేవలం మూఢ విశ్వాసం మాత్రమే. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడట. 7 ఆకాశాల మీద ఉన్నట. ఆకాశం అంటేనే ఇన్ఫినిట్. 7 ఆకాశాలు ఎట్లుంటాయి? ఒక ఆకాశం మీద ఇంకొక ఆకాశం మీద ఒక స్కై మీద ఇంకొక స్కై ఉన్నదని చెప్పడమే అన్సైంటిఫిక్ అనమాట. ఫిజిక్స్ కెనాట్ యాక్సెప్ట్ దట్. ఇట్ డజంట్ యాక్సెప్ట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లాజికల్ అండ్ ఇర్రేషనల్. అటువంటి డాగ్మా, ఫులిష్ ఐడియాలజీస్తోని మన సనాతన ధర్మాన్ని
కంపేర్ చేయడం ఇంత అవమానం, ఇంత ద్రోహం అండి. ప్లీజ్ ధర్మద్రోహం చేయకండి, దేశద్రోహం పాల్పడకండి. 10 మందికి సనాతన ధర్మం యొక్క విశిష్టతను గురించి చెప్పండి. ఈ ధర్మాన్ని కాపాడుకుందాం. మన ఫ్యూచర్ పిల్లలకు సనాతన ధర్మ యొక్క విలువలను నేర్పిద్దాం. మన ఫ్యూచర్కు సనాతన ధర్మాన్ని పాస్ ఆన్ చేయాల్సిన మోరల్ రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉంది. లెట్స్ వర్క్ ఇన్ ద డైరెక్షన్. అండ్ ఎక్కడికక్కడ కమ్యూనిస్టులు, సూడో సెక్యులర్సు, ఈ ఫేక్ హిందూసు, ఈ థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్స్, పసన్న మతాల వాళ్ళకు ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నించినా కూడా పళ్ళు రాలగొట్టేలాగా తగిన సమాధానం చెప్పండి. అది చెప్పాలంటే ఫస్ట్ మీరు మన ధర్మాన్ని గురించి, మన సంస్కృతి గురించి తెలుసుకోండి. జై శ్రీరామ్, వందే మాతరం.